ఒకటి నాకు ఇమ్మని అడుగుతాను వదిన. హాయ్ అండి, నమస్తే. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్లాగ్ అన్నమాట. అంటే ఇదొక ఓపెనింగ్ సెరమనీ, బట్ అన్నీ కూడా మాకు ట్రెడిషనల్గానే జరుగుతాయి కదా. పంతులు గారు పూజ ఇవన్నీ వాటితోనే ఏదైనా ఓపెనింగ్ కానీ ఏ కార్యక్రమం అయినా జరుగుతుందన్నమాట. సో ఒక మెమరీగా ఉంటుంది, అలాగే మా ట్రెడిషన్స్ అనేవి చూపించారు కదా అని ఒక వ్లాగ్గా అయితే చేశాను. ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళది పెట్రోల్ బంక్ ఓపెనింగ్ సెరమనీ. ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు ఓపెనింగ్ సెరమనీ అయితే జరుగుతుంది. అయితే దీనికంటే ముందు, ఈ ఓపెనింగ్ జరగడానికి ముందు 2 కార్యక్రమాలు అయితే జరిగాయి. ఒకటి భూమి పూజ, అలాగే శంకుస్థాపన అనేది. ఈ భూమి పూజ జరిగినప్పుడు నేను వీడియోని షార్ట్లో అయితే పోస్ట్ చేశాను, కానీ లాంగ్ వీడియో అయితే చూపించలేదు. సో అవి కూడా ఇక్కడ చిన్నగా క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందు ఈ విధంగా భూమి పూజ అనేది జరిగింది. ఆ ప్లేస్లో ఎక్కడైతే పెట్రోల్ బంక్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో భూమి పూజ అని జరిగింది. అది కూడా అంతా పంతులు గారి చేతుల మీదుగానే జరుగుతుంది మాకు. ఈ అకేషన్ జరిగినప్పుడు నేను జస్ట్ చిన్న షార్ట్గా మాత్రం పోస్ట్ చేశాను. ఫుల్ వీడియో అనేది ఇక దీనిలో అది కూడా ఉంటుంది. అన్నీ ఒక చోట ఉంటాయి కదా మెమరీ అన్నట్టుగా, మొత్తం అంతా కలిపి వీడియో అయితే చేస్తున్నాను. భూమి పూజ జరిగినప్పుడు కూడా మేము రిలేటివ్స్ అందరినీ కూడా పిలుస్తాం. భూమి పూజ, శంకుస్థాపన ఏ అకేషన్ అయినా సరే మా రిలేటివ్స్ అందరినీ అయితే పిలుచుకుంటాం మేము. అప్పుడు ఈ భూమి పూజ కార్యక్రమం అనేది చుట్టాలు అందరితో చాలా బాగా జరిగింది. బిఫోర్ పెట్రోల్ బంక్ ఆ ప్లేస్ అనేది ఈ విధంగా ఉండేది. మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే పంతులు గారు చేసేవి అంటే ఈ పంతులు గారే చేస్తారు మా ఫ్యామిలీకి. మీన్స్ మా తమ్ముడు పెళ్ళిలో చూసాం, అలాగే ఎంగేజ్మెంట్లో చూసాం, ప్రతి కార్యక్రమానికి ఈ పంతులు గారే ఉంటారు మాకు. పుట్టింట్లో ఏదైనా అకేషన్ అంటే హడావిడంతా ఆడపిల్లలదే. ఇంపార్టెన్స్ అంతా చాలా ఇస్తారు ఆడపిల్లలకి. మాకు కూడా అంతే. మా తమ్ముడు పెళ్ళిలో చూసాం, అలాగే మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా నేను, మా అత్తమ్మలు మెయిన్ థింగ్స్ అన్నిట్లో కంపల్సరీగా ఉంటాం. మీన్స్ ఇలాంటి కార్యక్రమాలు, హారతులు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఆడపిల్లలతోనే చేయిస్తారు కదా. అలాంటివి మా ఇంట్లో అయితే చాలా బాగా పాటిస్తాం. మా ఇంట్లోనే కాదు, మ్యాక్సిమం అన్ని చోట్ల ఇలానే ఉంటుంది మన తెలుగు వాళ్ళకు. అయితే పల్లెటూరులో ఇంకాస్త ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. భూమి పూజ అయినా ఏ అకేషన్ అయినా సరే పుట్టింటి వాళ్ళు పీటల మీద కూర్చుంటే బట్టలు అయితే పెడతారు కదా. ఇక్కడ దీపిక వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా బట్టలు వేయిస్తున్నారు వాళ్ళకి. కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను, మా అక్క ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాం అన్నయ్య వాళ్ళకి. ఈ విధంగా భూమి పూజ కార్యక్రమం అనేది చాలా బాగా జరిగింది. ఒక 6 months బ్యాక్ అనుకుంటా, డేట్ అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. యాక్చువల్గా ఇది జరిగిన తర్వాత భోజనాలు కూడా పెట్టుకుంటాం, బట్ ఏంటంటే 2 ఫంక్షన్స్ అదే రోజు వచ్చాయి. మా అత్తమ్మగారు అబ్బాయిది గృహప్రవేశం అనమాట ఆ రోజు. సో ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుని లంచ్ అయితే ఇంక అక్కడికి వెళ్ళిపోయాం అందరం కూడా. అది కూడా ఓన్ ఫంక్షనే కదా, మా అత్తమ్మగారు అబ్బాయి అన్నమాట గృహప్రవేశం. సో ఈ కార్యక్రమం మటుకు ఇక్కడ చేసుకున్న తర్వాత అందరూ లంచ్ అయితే అక్కడికి వెళ్ళిపోయాం. ఆ గృహప్రవేశం హడావుడి కనుక లేకపోతే ఇక్కడ భోజనాలు ఇవన్నీ కూడా చాలా హడావుడిగా ఉండును. ఆడపడుచులు హారతి ఇచ్చిన తర్వాత అమౌంట్ అనేది వేస్తారు ఎంతో కొంత. మా ఇంట్లో ఫంక్షన్స్లో అయితే, అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రం 5గురు తీసుకునే విధంగా వేస్తారనమాట. అంటే మా అత్తమ్మలు, మా అక్కలు అండ్ నేను 5గురు తీసుకునే విధంగా అమౌంట్ అయితే వేస్తారు. ఈ విధంగా భూమి పూజ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయడానికి భూమి పూజ కార్యక్రమం జరిగిన తర్వాత ఒక పక్కన ఒక రూమ్ కట్టడం కోసం ఈ విధంగా శంకుస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది. అది స్టార్ట్ అయిన కొన్ని డేస్కి ఈ అకేషన్ అన్నమాట. ఇది కూడా మా తమ్ముడు పెళ్లి కొడుకు చేయడం రోజున ఈ అకేషన్ వచ్చిందనమాట. సో అక్కడ అది కూడా మా ఇంట్లోనే జరుగుతుంది. ఆ అకేషన్ కూడా ఇంట్లో మా తమ్ముడిని పెళ్లి కొడుకు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి సింపుల్గా ఈ కార్యక్రమం కూడా చక్క పెట్టేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇక లంచ్ అనేది అక్కడ ఇంట్లో జరుగుతుంది. ఎలాగో తమ్ముడిని పెళ్లి కొడుకు చేయడం అండ్ ఈవెంట్ 2 కలిపి అక్కడే జరుగుతుంది. ఈ శంకుస్థాపన వీడియో అయితే పెద్దగా ఎక్కువ తీయలేదు. ఇక లైవ్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు జరిగే ఓపెనింగ్ సెరమనీ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు మార్నింగ్ ఇంటికి అయితే వచ్చాను, అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళు ఇవన్నీ అక్కడికి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ఏమేమి కావాలి అలాంటివన్నీ కూడా పంతులు గారి లిస్ట్ అది రాసిస్తారు. అవన్నీ కూడా అమ్మ అరేంజ్ చేసి ముందే పక్కన పెట్టేశారు. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి బొట్లు ఇవన్నీ అయితే పెడుతున్నారు నేను వెళ్ళేటప్పటికి. ఈ దేవుడి ఫొటోస్ని కూడా అక్కడికి తీసుకెళ్ళడం కోసం రెడీ చేస్తున్నారు. అక్కడ పూజ చేస్తారు కదా, దానికోసం వెళ్ళడం కోసం అందరూ అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ మా వదిన వీళ్ళందరూ కూడా
చెప్పా కదా, ఇలాంటి అకేషన్స్లో ఆడపడుచుల ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుందని. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా సరే అలాంటివి ఉన్నప్పుడు మా అత్తమ్మలు ఇలాంటివన్నీ కూడా చేస్తారనమాట. అంటే పాలు పొంగించేటప్పుడు లేదా ఇలా దేవుడి ఫొటోస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం పూజల దగ్గర అన్నిటి దగ్గర అత్తమ్మలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. ఆ పూజకి సంబంధించిన అన్నీ కూడా మెయిన్గా మా అత్తమ్మే అన్నీ కూడా రెడీ చేస్తుంది. ఇక్కడ ఫొటోస్ అయితే నీట్గా తుడిచి పెట్టింది, బొట్లు కూడా పెట్టేసి. ఇక్కడ పిల్లలు కూడా రెడీ అయిపోయి ఉన్నారు వెళ్ళడం కోసం. బన్ను అలాగే దర్శి. బన్ను ఇప్పుడు ఇంత క్యూట్గా కనిపిస్తున్నాడా, ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఎలా ఉంటాడంటే తర్వాత తీయాల వీడియో. ప్రస్తుతానికైతే చాలా క్యూట్గా రెడీ అయిపోయారు ఇద్దరు. ఇక అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వెళ్ళడానికైతే ప్రిపేర్ అవుతున్నారు. పూజ దగ్గరికి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్నిటినీ కూడా కార్లో అయితే అరేంజ్ చేస్తున్నారు. ఈ ఇత్తడి వస్తువులు కూడా పూజ కోసమని రాయించారు పంతులు గారు. అంటే కలసం అవి ఏవో పెట్టి చేస్తారట పూజ. సో దానికోసం అయితే ఇవన్నీ తెప్పించారు. ఆ చెంబులు అయితే మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి. సో నేను అడుగుతాను పంతులు గారిని అని సరదాగా అన్నాను. ఫైనల్గా పంతులు గారు అయితే అది ఇచ్చేశారు. లాస్ట్లో ఆ క్లిప్ కూడా ఉంటుంది. పూజ కోసం కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. పూజ జరిగే ప్లేస్కి, మీన్స్ పెట్రోల్ బంక్కి. పెట్రోల్ బంక్ ఆడియో అనేది చిన్నగా క్లిప్ అయితే తీశాను. వచ్చేవాళ్ళు అయితే వస్తూ ఉన్నారు రిలేటివ్స్. అది పెట్రోల్ బంక్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ముందు క్లిప్లో చూపించాను కదా, భూమి పూజ అండ్ శంకుస్థాపన. ఓవరాల్గా పెట్రోల్ బంక్ తయారు చేయడం కోసం కట్టడం కోసం భూమి పూజ జరిగింది. ఇక్కడ ఉంది కదా, ఈ రూమ్ కట్టడం కోసం శంకుస్థాపన అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వచ్చిన వెంటనే ఈ రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తుందన్నమాట. అంటే పూజ జరిగేది ఈ ప్లేస్లోనే కదా, సో అందుకని అన్నిటినీ మళ్ళీ తడిగుడ్డలు అవి పెట్టి బొట్లు అన్నీ కూడా పెడుతుంది రూమ్స్కి. ఇలాంటి పూజా కార్యక్రమాలు కానీ దేవుడి సంబంధించినవి ఏమున్నా సరే ఈ అత్తమ్మే అన్నీ కూడా చూసుకుంటుంది మ్యాక్సిమం. మాకు చిన్నత్తమ్మ కూడా వచ్చింది, తన వెనకతలో ఉంది. ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమతో దేవుడి ఫొటోస్ పెట్టే దగ్గర బొట్లు అవి పెడుతుంది. అన్నయ్య వాళ్ళు వచ్చిన వెంటనే పంతులు గారు ఇక్కడ కూడా చిన్నగా ఏదో పూజ చేసి ఇలా బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా ఈ కార్యక్రమాలు అయితే జరిగిస్తున్నారు. ఇక్కడ కూడా చిన్న పూజ చేసి నెక్స్ట్ వచ్చేసి పూజ పీటల మీద కూర్చోవడం ఇదంతా కూడా ఆ రూమ్లో జరుగుతుంది. సో అందుకోసం అక్కడికైతే వెళ్తున్నారు. ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు అన్నయ్య అలాగే దీపిక కొబ్బరికాయలు అయితే కొట్టి లోపలికైతే ఎంటర్ అవుతున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ గృహప్రవేశం లాగానే కదా. మొత్తం వీళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ నాన్నగారు పెద్దన్నయ్య మొత్తం అందరూ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టి లోపలికి వెళ్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అనే కాకుండా ఇంకా మిగిలిన దగ్గర రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొబ్బరికాయలు అయితే కొడతారు. పీటల మీద కూర్చోవడం పూజ అనేది లోపల రూమ్లో జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్తున్నారు. అన్నయ్య వాళ్ళు కొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మిగిలిన వాళ్ళు అంటే నాన్నగారు అమ్మ అన్నయ్య వీళ్ళందరూ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టి లోపలికి ఎంటర్ అవుతున్నారు. వీడియో అయితే మాత్రం కొంచెం లెంతీగానే ఉంటుంది. అంటే ఇలాంటి పూజలు వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వాచ్ చేయండి. అంటే మా ఫ్యామిలీ థింగ్ని ఒక మెమరీగా సేవ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. లెంతీగానే ఉంటుంది వీడియో. అంటే ఆల్మోస్ట్ పూజ అన్నీ కూడా ఫుల్గా ఉంచాలి అనే ఉద్దేశంతోనే అన్నీ కూడా ఉంచుకున్నాను అనమాట వీడియోలో. ఇక్కడ వచ్చేసి పంతులు గారు పూజకు సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూజ కదా, సో లేడీస్ అందరూ అయితే గ్యాదర్ అయ్యారు. ఇక్కడ వచ్చేసి మా పిన్ని వచ్చిన వాళ్ళందరికీ బొట్లు అవి పెడుతుంది. విలేజెస్లో చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా సరే చాలా ఈ విధంగా సందడిగా ఉంటుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి ముహూర్తం టైం అనేటప్పటికి రిలేటివ్స్ అందరూ కూడా గ్యాదర్ అవుతారు. నా వీడియోస్ చూసేవాళ్ళు మేబీ అబ్జర్వ్ చేసి ఉంటారు. నేను కూడా ఇప్పుడే వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అనుకుంటున్నా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో మా పిన్ని బొట్లు పెడుతూనే కనిపిస్తూ ఉంటుంది. అంటే మోక్షి టైంలో చూసాం, అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏ ఫ్యామిలీ ఫంక్షన్ అయినా సరే మా పిన్ని మ్యాక్సిమం బొట్లు పెడుతూనే కనిపిస్తూ ఉంటుంది. అది గుర్తొచ్చి జస్ట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నవ్వుకుంటున్నా. ఎవరైనా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇకపోతే ఇక్కడ పూజ స్టార్ట్ చేయడం కోసం అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. అంటే తెచ్చిన వస్తువులన్నీ పంతులు గారికి అప్పచెప్తే ఆయన అన్నీ సర్దుకుంటున్నారు. అలాగే ఇక్కడ అత్తమ్మ అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా పూజ అనేది స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే మా వాళ్ళు డ్రింక్స్ అయితే ఇచ్చేయడం స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి మా లోకల్ ఈస్ట్ గోదావరి ఆర్టోస్ డ్రింక్. మా లోకల్ డ్రింక్ని హైలైట్ చేయడం కోసం చిన్నగా వీడియో అయితే తీసాను. వీళ్ళు తాగడం అన్నీ కూడా మా లోకల్ డ్రింక్ అని కాదు, కానీ ఈ డ్రింక్ ఫ్లేవర్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండి బాగుంటుంది కదా, సమ్మర్ కదా. సో డ్రింక్స్ అనేవి మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేసారు. ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ ఇవ్వడం కోసం వీటిని అయితే అరేంజ్ చేశారు. ఎర్లీ మార్నింగ్నే వీటిని స్టార్ట్ చేసేసారు. అలాగే సమ్మర్ కదా. ఇక్కడ వచ్చేసి డ్రమ్లో వేశారనమాట. చిన్న క్లిప్ ఇది కూడా తీసాను. డ్రింక్స్ అన్నిటినీ ఐస్ వేసి వేస్తారు కదా, అలా అయితే ఇది ఇక్కడ వేశారు.
బయట చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసి వచ్చేసరికి ఇక్కడ పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది. అన్నీ అయితే అరేంజ్ చేసేసారు. పూజ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ అక్షతలు ఇవన్నీ కలుపుతుంది. పంతులు గారేమో వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఏ పూజ స్టార్ట్ చేయడానికైనా సరే వినాయకుడిని అయితే తయారు చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పెద్దవాళ్ళ చేత ఫస్ట్ అమ్మ నాన్నగారు అయితే అక్షతలు వేశారు. అలాగే పెద్దవాళ్ళందరి చేత అక్షతలు అయితే వేపించారు. అంటే బాబాయ్, పిన్ని, అన్నయ్య, వదిన, మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత అక్షతలు అయితే వేపించారు. బట్ అన్ని క్లిప్స్ అయితే తీయలేదు, మరీ లెందీ అయిపోతుందని. ఇలా అన్నయ్య వాళ్ళని అండ్ బాబాయ్, పిన్ని ఇలా కొంతమందిని మాత్రమే తీశాను. వచ్చిన వాళ్ళందరితో ఫస్ట్ పెద్దవాళ్ళతో అయితే అక్షతలు వేపించారు. ఇకపోతే పూజ కోసం కలశాలు, అంటే కలశాలతో చేస్తారు పూజ అని చెప్పాను కదా, చెంబులు అవి కొన్నారు. సో దానికోసం బ్లౌజ్ పీసెస్తో కలశాలు అయితే తయారు చేయడానికి మా వాళ్ళు వెనకతలు చేస్తున్నారు, పిన్ని అండ్ అత్తమ్మలో అయితే. అండ్ ఈ పిన్ వచ్చేసి దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టడం, అలాగే పూలదండలు ఇవన్నీ కూడా వేస్తుంది ఇక్కడ. లోపల పూజ అనేది జరుగుతుంది. ఇక్కడ బూడిద గుమ్మడికాయ అనేది ముందు కడుతున్నారు ఎంట్రన్స్లో. అండ్ లేడీస్ అందరూ వచ్చేసి ఇలా బయట అయితే కూర్చున్నారు. పూజ వచ్చేసి లోపల రూమ్లో జరుగుతుంది. అన్నీ కవర్ చేయాలని నేను ఇక్కడ లోపల బయట పూజ దగ్గర అన్ని ప్లేసెస్లోని ప్రతి క్లిప్పు అయితే తీసాను మ్యాక్సిమం. జస్ట్ మెమరీస్ అనేవి సేవ్ చేసుకోవడం కోసం మాత్రమే ఇవన్నీ అయితే తీసాను. బోర్ కొట్టేస్తుంది అనుకుంటే మాత్రం జస్ట్ ఎగ్జిట్ అయిపోండి, వీడియోని అయితే చూడద్దు. అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అవుటర్స్కి అయితే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా. ఫ్యామిలీ బ్లాగ్స్, పూజలు ఇలాంటివి ఇష్టమైన వాళ్ళైతే తప్పనిసరిగా చూడండి. ఇక్కడ నుండి కొద్దిగా పంతులు గారు మంత్రాలు అవి వినడానికి వీడియో అనేది అలానే ఉంచేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఓపెనింగ్కి ఒక టైం అంటూ ఉంటుంది కదా, అది ఆ టైం అయ్యేంత వరకు ఈ విధంగా పీటల పైన కూర్చోబెట్టి పూజ అనేది చేస్తారు. అలాగే ఒక పక్కన పరవన్నం కూడా వండుతారన్నమాట. అంటే కొత్తగా ఇది కూడా ఒక గృహప్రవేశం లాగానే కదా, సో పరవన్నం కూడా ప్రిపేర్ చేస్తారు. దానికోసం మా అత్తమ్మ అయితే కొత్త గిన్నె, గరిటె ఇవన్నీ పట్టుకుని దానికోసం తన ఆ అరేంజ్మెంట్స్లో ఉంది. అండ్ టైం అయ్యేంత వరకు ఈ విధంగా పూజ చేస్తారు. ఎగ్జాక్ట్గా టైం అయిన తర్వాత బయటికి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నారు ఇప్పుడు. టైం అయిన తర్వాత ఇక్కడ పెట్రోల్ కొట్టే దగ్గర, అలాగే డీజిల్ కొట్టే ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు. పూజ వచ్చేసి ప్రతి చోట చేశారనమాట. అంటే పెట్రోల్ కొట్టే ప్లేసు, అలాగే డీజిల్ వేరే వేరేగా ఉంటాయి కదా, సో అలా ప్రతి దానికైతే పూజ చేసి కొబ్బరికాయలు అవి కొట్టి స్టార్ట్ చేశారు.
ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెట్రోల్ అయితే కొట్టిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక బైక్లో కొడుతున్నారు. ఇలాంటి వాటిలో కొంచెం కొంచెం సెంటిమెంట్స్ అయితే ఉంటాయి కదా. ఈ బైక్ వచ్చేసి మా ఊర్లో కౌంట్లు అనమాట వారు. సో ఆయన బైక్లో ఇది పెట్రోల్ అయితే ఫస్ట్ కొడుతున్నారు. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ నాన్నగారు, అన్నయ్య అండ్ అన్నయ్య వాళ్ళ మావి గారు వీళ్ళ ముగ్గురు అయితే పట్టుకుని ఓపెనింగ్ అనేది ఇలా అయితే జరిగింది. మీన్స్ పెట్రోల్ కొట్టడం అనేది. ఇక్కడ ఈ విధంగా ఈ రెండింటి దగ్గర పూజ జరిగిన తర్వాత అంటే పెట్రోలు డీజిల్ ఈ రెండు ట్యాంకర్స్ ఉంటాయి కదా వాటి దగ్గర పూజ జరిగిన తర్వాత గాలి ఎయిర్ ఏదో ఉంటుంది కదా దాని దగ్గర కూడా ఈ విధంగా పూజ అనేది జరిగిస్తున్నారు. ఈ విధంగా ప్రతి ప్లేస్లోని కూడా పూజ అనేది జరిగింది. ఈ విధంగా వాటి దగ్గర పూజ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పరమాన్నం అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఇది పెట్రోల్ బంక్ కాబట్టి గ్యాస్ పెట్టకూడదు, పొయ్యి పెట్టకూడదు అని చెప్పి ఎలక్ట్రిక్ స్టవ్ ఏదో తీసుకొచ్చారు. అంటే ఎవరో చెప్పారంట అలా పెట్టకూడదని. యాక్చువల్గా అయితే పెట్టకూడదు. సో ఎలక్ట్రిక్ స్టవ్ అయితే తీసుకొచ్చారు. బట్ అందు మీద గిన్నె అనేది కొత్తది కొంటారు కదా, ఇత్తడి గిన్నె అనమాట. అంటే అది ఆ స్టవ్కి సెట్ అవ్వదు అనమాట దాని మీద కుక్ చేయడానికి. సో ఏం చేయాలా అని వీళ్ళైతే ఇది అలా థింక్ చేస్తున్నారు. పరమాన్నం వండడానికి కూడా స్టవ్ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా. సో దానికోసం ఈ విధంగా నేను కొబ్బరికాయ అయితే కొట్టి తీసుకెళ్ళాను. ఇక్కడ పూజ జరుగుతుంది అండ్ ఎలక్ట్రిక్ స్టవ్ మీద పరమాన్నం వండడానికి అలా ఏదో పాటలు అయితే పడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ లేట్గా వచ్చారనమాట. సో అప్పుడే కొబ్బరికాయ కొట్టి అప్పుడు లోపలికి వచ్చారు. అవి ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. మళ్ళీ వచ్చి ఇక్కడైతే పూజలో కూర్చున్నారు అన్నయ్య వాళ్ళు. ग्रामदेवता मंगलमदेवता है स्थापयामि पूजयामि आवाहय सर्वादि विदाय स्कूल दिसने सेवेन मुहूर्त आत्मनिर्भर सेवेन पूजे असिरेगा प्रश्नासो लोकस्य नाम यानान सुस्ते मुदमे प्राणायाम प्राणायाम सर्व वेदावाय सर्वादि विदाय प्राण स्थापन महत् शुभ आवाहय सर्वादि विदाय अध्यायामि आवाहयामि रात्र संभागम समर्पयामि ओम हरे नमः ओम देवी नमः। పూజ అనేది అలా జరుగుతుంది. ఇకపోతే ఇలా పీటల మీద కూర్చున్నప్పుడు అది పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కదా. ఇక్కడ దీపిక వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయితే వాళ్ళకి బట్టలు పెడుతున్నారు. అంటే బట్టలు కాదు అమౌంట్ ఇచ్చేస్తున్నారంటే వాళ్ళు కొనుక్కోవడం కోసం. ఈ పూజ అనేది అన్ని రకాల పూలు పళ్ళు వీటితో అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పరమాన్నం వండడం కోసం ఒక పక్కగా పొయ్యినైతే వేసి చేస్తున్నారు. యాక్చువల్గా ఇదే మా ఆనవాయితీ. పరమాన్నం ఇలా పొయ్యి మీదే వండుతారు లేదా స్టవ్ మీద. బట్ ఎలక్ట్రిక్ స్టవ్ అంటే ఇక్కడ యూస్ చేయకూడదు అన్నట్టుగా తెచ్చారు కానీ అదైతే సెట్ అవ్వలేదు. ఇక ట్రెడిషనల్గా ఏదైతే జరగాలో అదే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇటుకలను పేర్చి ఈ విధంగా పొయ్యి కింద చేశారు. హారతి కర్పూరంతో ఇలా పొయ్యి వెలిగిస్తారనమాట. కొబ్బరాకులు అవి అరేంజ్ చేసుకుని వాటితోనే పొయ్యినైతే వెలిగిస్తున్నారు. పాలు పొంగేంత వరకు ఇలా అత్తమ్మ వాళ్ళే ఇక్కడ చూసుకుంటున్నారు. ఇక్కడ ఈ క్లిప్ అయితే ఇలా అయిపోయింది కదా. అంటే సైమల్టేనియస్గా జరుగుతుందనమాట. ఇక్కడ అత్తమ్మ పాలు సంగతి అదే పరమాన్నం కోసం ఇవన్నీ చేస్తుంటే లోపల పూజ అనేది జరుగుతుంది. అండ్ రిలేటివ్స్ వచ్చేసి కూర్చున్నారనమాట బయట.
నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగే టైంకి మళ్ళీ అన్నయ్య దీపిక అయితే అక్కడికి వచ్చి బియ్యం వేస్తారు కదా, బియ్యం వాళ్ళతోనే వేయిస్తారు కదా ఫస్ట్, అక్కడికైతే వచ్చారు. పాలు పొంగిన తర్వాత అన్నయ్య దీపిక ఫస్ట్ బియ్యం వేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి పొయ్యి దగ్గర కూడా కొబ్బరికాయలు అయితే కొడతారు కదా, ఒకటి మా అత్తమ్మ అయితే కొట్టిందట, తర్వాత నన్ను కూడా కొట్టమంటే ఇక్కడ కొడుతున్నాను. నెక్స్ట్ నేను కూడా బియ్యం వేసాను, అలాగే అందరూ కూడా బియ్యం వేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పూజ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇక ఈ పరమాన్నం క్లిప్ అనేది ప్రిపేర్ చేయడం అంతా నేను ఇక తీయలేకపోయాను, బికాజ్ అక్కడ పూజ జరుగుతుంది కాబట్టి. సో నేను అక్కడ తీసాను. ఇక్కడ పరమాన్నం అనేది ఫైనల్గా ప్రిపేర్ అయిన తర్వాత ఇక చూపిస్తాను. అందరం బియ్యం వేసిన తర్వాత అయితే వెళ్ళిపోయాం. తర్వాత బెల్లం అది అన్నీ ఇంకా అత్తమ్మే వేసి తనే చూసిందనమాట పరమాన్నం అంతా ప్రిపేర్ చేయటం. నేను బియ్యం అది వేసి వచ్చేటప్పటికి ఇక్కడ పూజ అయితే జరిగిపోతుందనమాట. ఇక్కడ రాసే బుక్స్ అవి ఉంటాయి కదా, వాటిలో శ్రీ అని నేమ్స్ బొట్లు అవి పెట్టిస్తున్నారు, పసుపు అది రాయిస్తున్నారు పంతులు గారు అన్నయ్య వాళ్ళతో. ఈ విధంగా పూజ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి వచ్చేసి తాంబూలాలు అయితే ఇప్పిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి ఇప్పించారు, తర్వాత మా అత్తమ్మలు మిగిలిన వాళ్ళు అంటే 5గురికి తాంబూలాలు అయితే ఇప్పించారు. ఐదుగురు పెద్దవాళ్ళకు తాంబూలాలు ఇప్పించిన తర్వాత పెద్దవాళ్ళందరితోనూ కూడా మళ్ళీ అక్షతలు అయితే వేయించారు. ఇక పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూజ జరిగిన ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా, దేవుడి దగ్గర పెట్టిన పళ్ళు అవి, వాటిని కొన్ని అన్నయ్యకు అలాగే దీపికకు అయితే ఇచ్చారు పంతులు గారు. అంటే ప్రసాదంగా అనుకుంటా ఇస్తున్నారు ఇక్కడ. ఇక ఫైనల్గా హారతి ఇవ్వడం, ఆడపడుచులు అయితే హారతి ఇస్తాం కదా, ఇక్కడ నేను మా చిన్నక్క అయితే ఇస్తున్నాం హారతి. చెప్పా కదా హారతి అయితే ఇద్దరమే ఇస్తాం, బట్ 5గురికి కలిపే వేస్తారనమాట అమౌంట్ అనేది మా అమ్మ వాళ్ళు. ఇక్కడ చిన్నక్క నేను ఇస్తున్నాం. ఆడపడుచుల హారతి అయిపోయిన తర్వాత పంతులు గారికి తాంబూలం అయితే ఇవ్వాలి. ఇక్కడ అది చేస్తున్నారనమాట. పూజ దగ్గర పువ్వులన్నీ కూడా లేడీస్కి ఇమ్మంటే పంతులు గారు ఇక్కడ అవైతే ఇస్తున్నాను నేను. ఈ విధంగా పెట్రోల్ బంక్ ఓపెనింగ్ కార్యక్రమంలోని పూజ అనేది చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో చెప్పాను కదా కలసం పెట్టిన చెంబులు అనేవి చాలా క్యూట్గా ఉన్నాయని, అది సరదాగా నార్మల్గా పంతులు గారిని అంటే నాకైతే ఈ చెంబు అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చేసి హారతిలో వేసిన అమౌంట్ ఉంది కదా, అదైతే అక్కలకు అలాగే అత్తమ్మలకి అయితే ఇస్తున్నాను. ఇవి కూడా చిన్నగా వీడియో క్లిప్స్ అయితే సరదాగా తీయించుకున్నాను, జస్ట్ ఫన్నీగా అంతే. ఇక్కడ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. హారతి వేసినప్పుడు మా అత్తమ్మకి మా అక్కలకి కూడా కల్పించేస్తున్నాను. అందరికీ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా నా అమౌంట్ ఇది. ఈ విధంగా పూజ అనేది చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది లేట్గా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ మా చెల్లెళ్ళు వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చారు. తర్వాత అలాగే మా తమ్ముడు మరదలు కూడా, వీళ్ళు కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చారనమాట. అలాగే మా హాస్పిటల్ స్టాఫ్ వీళ్ళు కూడా లేట్గా వచ్చారు, ఆఫ్టర్నూన్ వచ్చారనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట ఇది. లేడీస్ అందరూ అయితే కూర్చున్నారు లంచ్ బ్రేక్కి ముందు. పూజ కంప్లీట్ అయింది, లంచ్ చేయాలన్నమాట. ఇంకా ఇకపోతే లంచ్ ఐటమ్స్ వచ్చిన తర్వాత ఇది కూడా చిన్నగా వీడియో అయితే తీశాను. మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఫుడ్ వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను కదా. లంచ్ మెనూ అయితే ఇది. లంచ్ మెనూ అనేది ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, అవే అన్నమాట రెసిపీస్ అయితే. పూజ కదా, సో వెజిటేబుల్ మెనూ అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ అన్నీ కొంచెం పెడుతుంది అనమాట. అంటే దేవుడి దగ్గర పెట్టడం కోసం అన్ని రెసిపీస్ కూడా కొద్దిగా పెడుతుంది. వాళ్ళు ఇంకా అరేంజ్ చేసుకుంటున్నారు.
ఈలోపు నేను వీడియోకి అయితే వెళ్ళిపోయాను. సో అందుకని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో అయితే లేవన్నమాట, అన్ఈవెన్గా ఉన్నాయి. అంటే పెరుగు ముందు కనిపిస్తుంది, కర్రీస్ వెనకట్ల అలా అలా ఉన్నాయి. మొత్తానికి లంచ్ మెనూ అయితే ఇది. ఈ లంచ్ మెనూ కూడా మా ఏరియాలో ఒక ఫేమస్ ప్లేస్ నుంచి చెప్పించారు. వేలంగి వీరబాబు ఎవరో, ఆయన ఫేమస్ కుకింగ్ మాస్టర్ అట. సో అక్కడి నుంచి తెప్పించారనమాట. ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టేశారు లంచ్. ఇక అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు. ఫైనల్గా మేము కూడా లంచ్ అయితే చేసేస్తున్నాం. ఈ విధంగా ఈ ఓపెనింగ్ సెరమనీ అనేది చాలా బాగా జరిగింది. వీడియో అయితే మాత్రం చాలా లెందీగా అనిపించింది కదా, బట్ ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే మాత్రం చాలా చాలా థ్యాంక్స్. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ప్రతిదీ మెమరీగా ఉండడం కోసం అయితే అన్ని క్లిప్స్ అయితే ఉంచాను. మా ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. Thank you so much for watching.